హాయ్ అండి. అందరికీ భోగి శుభాకాంక్షలు. భోగభాగ్యాలు ఇచ్చే భోగి మీ జీవితాల్లో కూడా సిరి సంపదలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను 5:30కి లెగిసానండి. 5:30 అంటే 6:30 కల్లా ముగ్గు పెట్టి గొబ్బెమ్మలు పెట్టాలని గబగబా సింపుల్ ముగ్గు వేశానండి. ఎందుకంటే తొందరగా అయిపోవాలని. కాకపోతే నేను సింపుల్ ముగ్గు అని వేసిన ముగ్గే చాలా టైం పట్టిందండి. నా ముగ్గులన్నీ వేసేసరికి 7 అయిపోయింది. ఇంకా చూడండి, భోగి మంటలు మేమైతే పెట్టలేదు, మా ఇంటి ఎదురుగా వాళ్ళు పెడితే నేను వీడియో తీసుకున్నానండి. తర్వాత మా పిల్లలకి భోగి పళ్ళు వేసి వేనీళ్ళు కాగపెడుతున్నానండి. ఇలా తెలంగాణలో భోగి పళ్ళు వేసుకొని ఆ వేనీళ్ళతో స్నానాలు చేస్తారండి. తర్వాత మా వారు ఏదైనా మాట్లాడంటే మాట్లాడానండి సరదాగా. తర్వాత నేను గొబ్బెమ్మలు తయారు చేస్తున్నానండి. గొబ్బెమ్మలు ఎప్పుడైనా స్నానం చేసి మాత్రమే తయారు చేయాలి. ఎందుకంటే గొబ్బెమ్మల్ని లక్ష్మీదేవిగా, గోదాదేవిగా, గౌరీదేవిగా భావించి వాటిని మనం శుభ్రంగా చేయాలండి. ఆవు పేడతో చేస్తారు. ఆవు పేడలో లక్ష్మీదేవి ఉంటుంది. ఇది తెలంగాణలో సాంప్రదాయం అండి. ఆంధ్ర సంగతి అయితే నాకు తెలియదు. ఇక్కడ ఉంటాను కానీ ఎవ్వరు పెట్టడం చూడలేదు. దీన్నే గొబ్బెమ్మలు ఇంకెందుకు పెడతారంటే కొత్త పంట సంక్రాంతి నాటికి మన ఇంటికి వస్తుంది కదండి. అందుకని ఆ ధాన్యాన్ని ధాన్యలక్ష్మిగా భావించి గొబ్బెమ్మలను లక్ష్మీదేవిగా భావించి మనం పూజ చేసుకుంటామండి. ఖచ్చితంగా పువ్వులు, కూరగాయలు, మన ఇంటికి ఏ పంట వస్తే చిక్కుడుకాయలు వస్తే అవి పెట్టాలండి. నేనైతే మా ఇంట్లో కాసిన చిక్కుడుకాయలు పెట్టాను. మిగతా అన్నీ కొనుక్కొచ్చినవి అండి. పూలతో అమ్మవారిని అలంకరించి అమ్మవారికి నమస్కారాలు చేసుకున్నానండి. ఈరోజైతే మా ఇంట్లో ఇలా చిన్న చిన్న ముగ్గులతోటి నా సంక్రాంతి మొదటి రోజు భోగి రోజుని జరుపుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నాకు వచ్చిన ముగ్గులో రాని ముగ్గులో నా చేత్తో వేసుకుంటే నాకు ఆనందం అండి. అంత పర్ఫెక్ట్గా వేయలేను, పర్లేదు చూడ్డానికి బాగుంటాయి అన్నట్టు మాత్రం వేయగలుగుతానండి. మొత్తానికైతే నా గొబ్బెమ్మల పూజ అయిపోయిందండి. ఈసారి అయితే చాలా గొబ్బెమ్మలు పెట్టాను. చాలా బాగా చేసుకున్నాను అనిపించిందండి. ఇంట్లో ఉన్న కూరగాయలు మాత్రమే పెట్టాను, బయట నుంచి ఏం తీసుకురాలేదు. తర్వాత అమ్మవారికి దండం పెట్టుకొని ఇంకో మా బాబుకి స్నానం పోసి ఇంకా వాడిని రెడీ చేస్తున్నానండి. మనం భోగి రోజు ఖచ్చితంగా నూనెతో తలంటుకొని స్నానం చేయాలండి. మా బాబుకు నూనెతో తలంటి స్నానం చేయించాను. ఇంకా కొత్త బట్టలు వేసాను. వాడికైతే చాలా హ్యాపీగా ఉంది. వాడి డ్రెస్ వాడికి బాగా నచ్చేసింది. కిందికి పైకి చాలాసార్లు చూసుకోండి. ఇంకా పండగ అంటేనే పిల్లలకి ఆనందం కదా. ఇక్కడైతే గాలిపటాలు కూడా లేవు. మా ఇంటి దగ్గర అయితే గాలిపటాలతో బాగా ఎంజాయ్ చేసేటోళ్ళు. తర్వాత మేము సంక్రాంతి రోజు భోగి రోజు ఖచ్చితంగా పులగం వండుతామండి. పులగం కోసం పాలు పెడుతున్నానండి. పులగం అంటే పల్లీలు, బియ్యం దంచి పాలు కాగబెట్టి అందులో బెల్లం వేసి కాగాక ఈ పులగం కోసం దంచిన ఆ పౌడర్ని అందులో వేసేసి దగ్గరికి అయ్యేదాకా ఉడకబెడతారండి. ఇది మాత్రం మిక్సీలో పట్టొద్దంట మా అమ్మ చెప్పింది. చేత్తోనే దంచి మాత్రం వేయమన్నది. నేను కూడా అలాగనే ఉన్న చిన్న రోట్లోనే దంచేసి వేశానండి. దేవుడికి ప్రసాదం పెట్టాను. పులగం మాత్రం బాగా టేస్ట్ ఉంది. అవును, మీరు పులగం చేసుకుంటారా? మేమైతే పులగం ఇలా చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇది నాది కొత్త ఛానల్ అండి. చాలా వీడియోలు పెడుతున్నాను కానీ పోవట్లేదు. ప్లీజ్ మీరు చూసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పులగం అయిపోయిందండి. ఇంకా దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. మా వారు లేరేంటి అని ఆలోచించకండి. ఆయనే వీడియోలు తీస్తున్నాడు కాబట్టి ఆయన్ని చూపించలేకపోతున్నాను. ఇంతకీ మీరు పండగ ఎలా చేసుకున్నారో ఒక కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.